దా ఏం పేరు మిత్రమా? భరత్. భరత్. ఈ భరత్ పీఈటీ చేసినారు కదా మీరు? సార్ రాష్ట్రం మొత్తం మీద 50,000 దాకా ఉంటారా పీఈటీ చేసిన వాళ్ళు? 80,000 మంది ఉంటారు సార్. ఉమ్మడి మొత్తం అన్ని జిల్లాలు కలిపి 10 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు కలిపి మొత్తం 10 ఉమ్మడి జిల్లాలు కలిపి 80,000 మంది పీఈటీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అవును సార్. అయితే ఈ పీఈటీ చేసిన వాళ్ళకు ఇప్పటి వరకు ప్రభుత్వం జాబులు వేయలేదు. లేదు సార్, వేయలేదు. వేసిన జిల్లాకు వచ్చేసి ఒక 10, 5, 5, 10, 5, 10 ఇట్లనే వేస్తున్నారు సార్. వాస్తవానికి వచ్చేసి మొన్న డిఎస్సిలో 163 పోస్టులు వేస్తుంది సార్. 123 పోస్టులు వేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చేసి 8 పోస్టులు 5 పోస్టులు వచ్చినాయి సార్. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంతమంది ఉంటారు పీఈటీ చేసిన? దగ్గర 15,000 పైన ఉంటారు సార్. 15,000 పైన ఉంటే 8 వేసారు. ఆ 8 కూడా కరెక్ట్ లేవు. వాస్తవానికి ఒక మేడం యాక్సిడెంట్లో చనిపోయింది, ఆ సార్ది నింపారు. ఇంకొక సార్ అతను కూడా గుండెపోటు వచ్చి చనిపోయినాడు, ఆ సార్ది కూడా నింపారు. ఒక 2-3 పోస్టులే సార్. ఏ జిల్లాకు వచ్చి సపోజ్ ఇప్పుడు యాదాద్రి జోన్ వచ్చేసి గట్టికి కొడితే 10-15 సీట్లు 10-15 పోస్టులు వస్తున్నాయి సార్. ఆ 10-15 పోస్టులలో దగ్గర 20,000 మంది ఉంటారు ఆ జోన్ వరకు. ఆ జోన్ వరకు 20,000 మంది ఉంటారు. ప్రతి ఇయర్ దగ్గర 2,000 మంది 3,000 మంది బయటకు వస్తూనే ఉన్నారు, ఫ్లోటింగ్ అయితేనే ఉంటారు, వస్తూనే ఉన్నారు సార్. మన తెలంగాణ పీసెట్ వేసారు. తెలంగాణ పీసెట్ 2014 తర్వాత ఆ పీసెట్ నుంచి ఇప్పటి వరకు దగ్గర మన యాదాద్రి భువనగిరి జిల్లా అంటే యాదాద్రి జోన్ వరకే దగ్గర 7-8 కాలేజీలు ఉన్నాయి సార్, పీఈటీ కాలేజీలు. ఈ కాలేజీలు ఎందుకు పెడతాను అసలు? వీళ్ళు ఎందుకు వేస్తున్నారు? బయటికి వచ్చినాక నిరుద్యోగులు ఎందుకు ఆ సెట్ అనేది ఆ పీ సెట్ అనేది ఎందుకు పడుతుంది, ఎందుకు వస్తుంది, ఈ ప్రైవేట్ కాలేజీల కోసమే వస్తుంది అన్నట్టుంది సార్. ఉద్యోగాలు అయితే లేవు. ఇది ఉద్యోగాలు లేనప్పుడు అసలు ఈ కోర్స్ ఎందుకు పెట్టి ఈ పుట్టగొడుగులు లెక్క వస్తూనే ఉన్నారు కానీ ఈ పోస్టులు పడేది లేదు. ఇంకోటి ఏంటంటే సార్, మెయిన్ రీజన్ ఏంటంటే సార్, ఒక మాట నాకు తెలిసినంత వరకు, నాకు స్తోమత వరకు నేను చెప్తున్నా, చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే ఓ 10 మందిలో అవగాహన ఉంటుంది, ఓ 10 మందికి మనం నేర్పి, అంటే వాస్తవానికి ఏంటంటే మనం కూడా అదే రూట్లో నుంచి వచ్చినాం కదా. నా గురువులు నాకు నేర్పారు కదా, నా గురువు దీపక్ రెడ్డి సార్ అని చెప్పి. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఆ వృత్తి మానేసి ఇప్పుడు స్పోర్ట్స్ అంటే మీకు ఏంటిది? దేంట్లో? నాది వాలీబాల్ లిబ్రో సార్. వాలీబాల్ లిబ్రో స్వతహాగా నాకు చిన్నప్పటి నుంచి గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం సార్. ఆ రూట్లో నుంచి నేను వచ్చినోడిని. నేను వాస్తవానికి చిన్నప్పటి నుంచి దీపక్ రెడ్డి సార్ అని చెప్పి మా దగ్గర మా గురువు గారు దగ్గర టేక్మట్ల, మా సూర్యాపేట మండలం టేక్మట్ల సార్ మాది. ఆ టేక్మట్లలో మా గురువు గారు 10 సంవత్సరాలు ఒకటే విలేజ్లో చేసింది సార్. ఆ విలేజ్లో దగ్గర ప్రతి ఇయర్ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ పీఈటీస్ కానీ ఎనీ జాబ్ ఒక గేమ్ పరంగా ఉపయోగపడే ఏ జాబ్ అయినా దగ్గర 15-16 వస్తాయి సార్. మా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం మీదనే జాజిరెడ్డిగూడెం ఫస్ట్, తర్వాత టేక్మట్ల సార్. జాబ్లల్లో మొత్తం జాబులు కొట్టేది ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం మీదనే. జాజిరెడ్డిగూడెం ఫస్ట్ ఉంటుంది, తర్వాత వచ్చేసి మా టేక్మట్ల ఉంటుంది సార్. మా టేక్మట్లలో ప్రతి గ్రౌండ్ పెద్దది సార్ మాది. ప్రతి పోలీస్ కానిస్టేబుల్స్ పడ్డప్పుడు 10-15 కొడతారు సార్. 10-15. కారణం ఏంటంటే ఆ స్పోర్ట్స్ స్పిరిట్ వల్లనే, స్పోర్ట్స్ నేపథ్యం ఉండడం వల్ల స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొడతారు సార్. ఖచ్చితంగా ఆ గ్రౌండ్ కొడతారు. మాకు ఒక ఏరు ఉంది సార్, మూసీ నది పారుతుంటుంది, అది ఉపయోగించుకొని ఈ గ్రౌండ్ ఉపయోగించుకోవడం వల్ల చాలా మంది స్కిల్ తోటి బయటకు వచ్చేసారు సార్. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటాను? నేను కోరుకునేది ఒకటే సార్, ఈ పీఈటీ అనేది ప్రతిసారి సెట్ పడడం వల్ల దగ్గర 15,000 మంది చేస్తున్నారు సార్. ప్రతి సంవత్సరం ఒక 15,000 మంది అప్లై చేసుకొని బయటకు వస్తున్నారు. అప్లై చేస్తున్నారు. యాన్నో ఒక్కడ కష్టపడి ఏదో రకంగా వాళ్ళు కష్టమో చేసి అది కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నారు సార్. ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది, మేము ఖచ్చితంగా కొట్టగలుగుతాం అనే ధీమతో వస్తున్నారు సార్. ఆ లెక్క ప్రకారం ఉన్న ఈ 80,000 మెంబర్స్ యూనిటీ లేక కరెక్ట్ పొజిషన్ వచ్చేసరికి 20-25 ఏళ్ళు వచ్చేసరికి మా పరిస్థితి బాగలేవు అని చెప్పి ఇంట్లో ఏదో రకంగా పెళ్లి చేసుకో ఏదో జరుగుతుంది అని చెప్పి బయటికి వరకే ఏం చేసింది. ఖాళీలు ఎన్ని ఉన్నాయి మీకు తెలిసి? మరి ఈ పీటీకి సంబంధించి ఖాళీలు ఉన్నాయా రాష్ట్రం? వాస్తవానికి ఈ చిన్న పిల్లలు అంటే వాస్తవానికి 1 to 5th వరకు ప్రైమరీ స్కూల్లో కూడా పీఈటీ కావాలని చెప్పని వేరే స్టేట్లలో వాస్తవానికి ఏంటంటే సరే ఈరోజు ఢిల్లీ కానీ హర్యానా కానీ అక్కడ స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఎక్కువ ఉంటాయి. 1 to 5th వరకు కంపల్సరీ స్కూల్ పీఈటీ కావాలని చెప్పి పెడుతున్నారు సార్. ఒరిస్సాలో కూడా సేమ్ అంతే జరుగుతున్నది. 1 to 5th వరకు కంపల్సరీ పీఈటీ పెట్టాలి, సబ్జెక్ట్ పెట్టాలని చెప్పి ఉద్దేశంతో పెడుతున్నారు సార్. పెట్టి అక్కడ పీఈటీని అపాయింట్ చేయడం వల్ల చిన్నప్పటి స్టాండర్డ్గా పిల్లలకు ఈ వ్యాయామ విద్య అంది వాస్తవానికి వాళ్ళు శారీరకంగా ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. అసలు ఆ పీఈటీ అనేదే స్కూల్లో పెట్టకుండా
ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏదో ఒకటి చూద్దామని చెప్పి పోయిన ఉదయం పూట 8 గంటలకు పోయిన పీఈటీ సారు నైట్ పూట 8 గంటల వరకు అక్కడే నిరీక్షణ ప్రైవేట్ స్కూళ్ళల్లో 12 గంటలు చేస్తే చెయ్యి, లేకపోతే వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. మళ్ళీ జీతం కూడా ఎంత 12,000 12,000 నుంచి 15,000 మధ్యలోనే. అది కూడా మా ఇష్టపూర్తిగా ఉంటేనే. పీటీలకు కాదు, మామూలుగా టీచర్లకు కూడా అట్నే ఉంటుంది ప్రైవేట్ స్కూల్. టీచర్లకు అంతే ఉంటుంది. 8 గంటలకు పోతే కనీసం 7-8 గంటల వరకు అక్కడనే ఉండాలి. వేరే టీచర్లకి ఏంటంటే సార్, ఆ సబ్జెక్టు 4 క్లాసులు ఇస్తారా 3 క్లాసులు ఇస్తారా, వాళ్ళకి పక్కన పెడతాయి. ఇప్పుడు మీది సార్, మాది పీటీది, ఇప్పుడు ఉద్యోగాలు వేస్తలేరు. మరి ఖాళీలు ఉన్నాయా మీరు తెలుసుకున్న కాడికి? ఖాళీలు అంటే ఈ ప్రైమరీ స్కూళ్ళల్లో పీఈటీని నింపాలని చెప్పి అనుకుంటున్నాం సార్ మేము. 100% నింపాలి. ప్రైవేట్ స్కూళ్ళల్లో నింపాలి. ప్రైవేట్ స్కూళ్ళలో కాదు సార్, ఈ ప్రైమరీ స్కూళ్ళలోనే వరకు. ఓకే, 1 to 5th వరకు పీఈటీ లేడు. ప్రతి గ్రామంలో ఏదో ఒక చిన్న స్కూల్ ఉన్నది సార్. ప్రతి గ్రామంలో ఉన్నది సార్. ఇవి 418 మండలాలు 80 మండలాలు ఉంటే, గ్రామాలు 4,000 పైగా ఉంటే, అంటే ప్రతి గ్రామంలో అయితే ఒకటి ఉన్నది. దాంట్లో మిమ్మల్ని నింపుకుంటూ రావాలి. 16,000 స్కూల్స్ ఉన్నాయి సార్ రాష్ట్రం మొత్తం. సారీ, 16,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్. ఒక విధంగా 80,000 మంది మీరు ఉన్నారా? అవును సార్. అంటే చాలా వరకు తగ్గినట్టే కదా. ఆల్మోస్ట్ 1:4 మాదిరి ఉంటుంది సార్ ఇప్పటి వరకు అయితే లెక్కల ప్రకారం. నేనేమంటున్నా అంటే కనీసం ప్రైమరీ స్కూళ్ళల్లో పీఈటీని పెట్టడం కోసం ట్రై చేయండి సార్ అని చెప్పి. ఎందుకు వేస్తున్నారు? డైట్ కాలేజీ ప్రకారం చూస్తే డైట్ అంటే ఇంటర్ అయిపోయిన వాళ్ళకు డైట్ సెట్ అని చెప్పాను ఒకటి పెట్టి సెట్ పెట్టి హెచ్జిటి పోస్టులు ప్రతి డిఎస్సిలో దగ్గర 10,000 పోస్టులు నింపుతున్నారు సార్. ఎటు లేదని 5,000 పోస్టులను నింపుతున్నారు. మా పీఈటీ కాడికి వచ్చే వరకు మేము చేసిన పాపం ఏందో మాకు అర్థం కావట్లేదు సార్. అసలు ఇప్పుడు హై స్కూల్లో ఈ పీటీ సార్ హై స్కూళ్ళలో ఉన్నారు. అది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చేసిన పీఈటీకి కూడా ఎలిజిబుల్ ఇస్తున్నాడు. ఇచ్చేసి తక్కువ పోస్టులు ఉంటాయి కదా, 100 పోస్టులు 200 పోస్టులు మొత్తం స్టేట్ వైజ్గా నింపేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే వచ్చిన పోస్టులలో ఎవరో ఒకరు మెరిట్ కొట్టుకొని పోయిన పక్కకు వేరే దాంట్లోకి వెళ్ళి వస్తున్నారు సార్ వాళ్ళు. అది కూడా చెప్తున్నాను. మరి మన పటేల్ మళ్ళీ ఇంకా స్కిల్ యూనివర్సిటీ అని స్పోర్ట్స్ యూనివర్సిటీ అని పెడతాడు రైట్ నౌ. ఆ స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని చెప్పి స్టాండర్డ్గా చిన్నప్పటి నుంచి 1 to 5th వరకు కనీసం పీఈటీ సార్ అనేది పిల్లగానికి తెలియనప్పుడు ఈ స్కిల్ యూనివర్సిటీలు ఇవన్నీ పెడితే ఆ పిల్లగానికి ఏం నాలెడ్జ్ వస్తుంది సార్? 6th వచ్చేసరికి 6th చదువుకోవాలని చెప్పి పిల్లగాలు ఇంటి దగ్గర తల్లిదండ్రులు చదువుకోవాలి. నువ్వు ఏం చేస్తావు ఈ చదువు ఇది తర్వాత అని చెప్పి స్టార్టింగ్ ఎవడో ఒక 4 తప్పించుకొని పోయి ఆడుకుంటా చేసుకుంటా అని చెప్పి పోయిన పోరగాడు ఏదో రకంగా కష్టపడి ఇంట్లోతో గొడవ పెట్టుకొని ఏదో రకంగా దండం పెడతాం దాశనం పెడతాం అని చెప్పి కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ బాధలు పడలేక అటు ఇటు వచ్చేవరకు కరెక్ట్ టైం 30 ఏళ్ళు వచ్చిన పెళ్లి చేసుకోవాలని చెప్పి. ఎప్పుడు అయిపోయింది మీది పీఈటీ? 2019లో అయిపోయింది సార్. అప్పటి నుంచి ఖాళీగానే ఉన్నాం సార్. నా లెక్క బయటకు వచ్చి చెప్పలేక మీలాంటి సార్ దగ్గరకు వచ్చేసి ఇట్లాంటి అప్పీల్ చేసుకోలేక కన్న బాధలు పడుకుంటూ ఏదో ఒకటి ఇంట్లో సంసారం పోయలేక ఒక పాప బాబు సార్. ఇప్పుడు ఏం చేస్తున్నా? మార్కెటింగ్ జాబ్ చేస్తున్నా సార్. పీఈటీ చేసి ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు తట్టుకోలేక ప్రైవేట్ జాబ్. ఎన్ని సంవత్సరాలు ఇది? 2019లో కంప్లీట్. కాదు, మీ కోర్స్ ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాల కోర్స్. 2 సంవత్సరాలు కంప్లీట్ చేసి చదువుకొని ఈ కోర్సుగా ఆగమైపోయింది. చదివిందే అక్కడ రాకుండా అయిపోయింది. ప్రైవేట్ స్కూల్కి పోయి చెప్తే 10,000 ఉదయం పూట 8 గంటలకు రా, సాయంత్రం పూట 8 గంటలకు అంటే పిల్లలట బతకాలి, పరిస్థితులు ఎట్టున్నాయి, ఇంట్లో పిల్లల పరిస్థితి ఏంది, పిల్లల పరిస్థితి ఏంది, దిక్కేంది, దేశేంది. చదువుకున్నవారు అంటే పీటీ చేసిన కానీ దానికి జాబులు లేవు. పోనీ దీనికి ఒక రూపకల్పన చేసి ప్రభుత్వం ఈ 16 మీరు అన్నట్టు ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో 1 నుండి 5 వరకు ప్రైమరీ స్కూళ్ళలో కూడా ఒక పీటీ సార్ ఉండాలి 100%. ఎందుకంటే పోరగాళ్ళు ఒట్టిగానే వస్తాను, ఒట్టిగానే నిద్రపోతాను, ఏదో చేస్తాను, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను. వీళ్ళని నిజంగా నువ్వు అన్నట్టు స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ అని పెట్టింది కదా, ఈ రాష్ట్రం నుండి క్రీడాకారులను ప్రపంచ స్థాయికి అందించాలంటే చిన్ననాటి నుండే వాళ్ళకి ఎల్కేజీ నుండో లేకపోతే 1వ తరగతి నుండో వాళ్ళ ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. వాళ్ళు 10th పోయే వరకు వాళ్ళు ఏదో ఒక స్పోర్ట్స్లో ఆరితేరి ఉంటారు. అప్పుడు నువ్వు అన్నట్టు ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి కానీ ఈ స్పోర్ట్స్ శిక్షణకు కానీ ప్రపంచ క్రీడాకారులతో పోటీ పడతారు. లేకపోతే ఒట్టిదే. వీనికి 7వ తరగతిలో 8వ తరగతిలో స్పోర్ట్స్ ఏదో ఒక ముచ్చట చెప్తే ఆయనకి స్కిల్లే లేదు, రాదు. వాస్తవానికి ఇప్పుడు చైనాలో ఉన్న పరిస్థితి, జపాన్ ఉన్న పరిస్థితి ఏంటంటే సార్, ఇప్పుడు నాకు తెలిసిన వరకు నాకున్న నాలెడ్జ్ వరకు నేను చెప్పేది ఏంటంటే చిన్న పిల్లగాని ఏజ్లనే అంటే 1 to 5th ఆ ఏజ్లే 1 to 3rd ఆ క్లాసులనే ఆ ఏజ్ రాకముందుకే 1 to 5th ఆ ఏజ్ రాకముందుకే ఆ పిల్లగాడు ఏ స్కిల్ అంటే ఏ స్పోర్ట్స్లో ఏ గేమ్లో అయితే స్పిరిట్ బాగుందో చూసి దాంట్లోకే పంపిస్తారు సార్. అప్పటి నుంచే బోన్ సెట్టింగ్ కానీ ప్రతి ఒక్క మైండ్ సెట్టింగ్ కానీ ఆ పిల్లగానికి ఏ రకంగా చేయాలని చేస్తున్నారు. ఇప్పుడు ఒక 3 days ముందు పేపర్ చదివితే తెలిసేది ఏంటంటే 27,000 కోట్లు చైనా ప్రభుత్వం
స్పోర్ట్స్ కు కేటాయించింది సార్ 27,000 కోట్లు. అందుకే వాళ్ళు ఒలింపిక్స్ లో కూడా ప్రతి ఒక్కటి గోల్డ్ మెడల్స్ కానీ ఎన్ని చూసినా వందల మెడల్స్ అని చెప్పాను. పొద్దునట్లు లేవగానే అమెరికాలో ఎన్ని మెడల్స్, అమెరికా ఎన్ని కొట్టింది, చైనా ఎన్ని కొట్టింది, జపాన్ ఎన్ని కొట్టింది అని చూసుడే తప్ప మన దాన్ని చూస్తే ఎన్నో వెనకటి నుంచి తీస్తే 2, 3 పోస్టులలో ఉంటుంది. ఎందుకుంటుంది పేరు చూస్తే మోడీ గారు ముచ్చట చెప్తారు, ప్రతి స్టేట్ కి ఇది అంటారు అది అంటారు, దుమ్ము లేచిపోతుంది. మన దగ్గర మార్కుల పోటీ జరుగుతుంది. ఏం జరిగినా క్రికెట్కి వస్తే సిరాజు, మన బ్యాడ్మింటన్ పోతే పివి సింధు, అభినవ్ బింద్రా షూటింగ్, ఈ ఒక పేరు గెలబెట్టుకో చూసు తప్ప దాంట్లో ఏది లేదు సార్. అంతే ఆ 1-2 కూడా పేరు మోసిన వాళ్ళు చూపించి వాళ్ళకు దండేసి నీకు 2 కోట్లు ఒక గిత 100 గదాల ప్లేసు నీకు 5 కోట్లు ఇస్తున్నావు, నువ్వు ఇల్లు కట్టుకొని బాగుపడు. ఇది తప్ప అసలు ఫౌండేషన్ ఎందుకు వస్తుంది యాంచరాట్లేదు. మా పీఈటీలలో యూనిటీ లేక ఒక్కొక్కరికి చాలా నాలెడ్జ్ ఉంది సార్, నిజానికి యూనిటీ లేక. భరత్ చెప్పిన ఆవేదనను బట్టి ఏమర్థమవుతుందంటే ఒక చదివే లోకం కాదు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. అంతే సార్. ఆ స్కిల్ని చిన్నప్పటి నుంచే కనుక మనం సరైన దారిలో పెడితే, దీనికి ప్రభుత్వాలు సరైన సహకారం అందిస్తే, ఇక ఇది శ్రీ చైతన్య లేకపోతే ఇంకొక స్కూలు ర్యాంకులు 400కు 400 మార్కులు, 500కు 500 మార్కులు అని ప్రకటనలు వేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి ఏ రంగంలో పిల్లాడికి ఆసక్తి ఉందో ఆ రంగంలో చిన్నతనం నుండే నర్సరీ నుండే కనుక ప్రోత్సహిస్తూ పోతే నిరుద్యోగం కూడా ఇంత స్థాయిలో ఉండదు. నిజానికి ఎక్కువ స్క్రాప్ ఉంటుంది మన దేశంలో, ఏ పని చేయకుండా ఒట్టిగా తిరిగే స్క్రాప్ ఉంటుంది. కారణం ఇదే సరే. ఇంకొకటి చెప్తున్నా, ఇప్పుడు మీరు ఫౌండేషన్ పెట్టక ముందుకే ఇవన్నీ చేయక ముందుకే ఏదో అన్నం పెడుతున్నాం, ఏదో మంచి ఆహారం ఇస్తున్నాం, ఏ ఆహారం ఇస్తున్నాం అని చెప్పి ముచ్చట చెప్పేసి ఎన్నో ముందరికి పోతానికి ట్రై చేస్తున్నారు కదా సార్. ఏదో పిల్లగాళ్ళని ఇట్లా చేస్తున్నాము, మంచి విద్య కోసం మంచి అన్నం పెడుతున్నాం, హాస్టల్లో ఇట్లా పెడుతున్నాం, అట్లా. ఇదంతా వేస్ట్ సార్. అసలు స్టార్టింగే ఒక విద్యార్థి ఏ రకంగా ఉంటున్నాడు అని మానసిక పరిపక్వత ఏ రకంగా రావాలంటే ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ వల్లనే వస్తుంది, వేరే దాని వల్ల రాదు. అది గుర్తుపట్టాలి. ఆ పిల్లగాని ఎట్లా తయారు చేయాలని చెప్పి అంటే వానికి ఏ రూపంలో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆసక్తి ఉందో ఆ రూపం నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అంటే ఒక పీఈటీ అనేవాడు ప్రతి స్కూల్ కంపల్సరీ అవసరం సార్. ఫస్ట్ ప్రిన్సిపల్ సార్ స్కూల్కి, దాని తర్వాత పీఈటీ. ఇక మీరు స్పోర్ట్స్ యూనివర్సిటీ అని 100 ఎకరాలను 500 ఎకరాలను కడతాను కదా, ముందు ఈ భరత్ లాంటి ఫిజికల్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గోస్ అర్థం చేసుకోరి. 80,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారట, 16,000 ఖాళీ పోస్టులు ఉన్నాయట. ఇక ఈ మిగతా ఇంకో 60,000 ఉన్నా కూడా వాటిని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫుల్ఫిల్ చేసి, ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా నర్సరీ నుండి 6th వరకు మీరే చొరవ తీసుకొని కనీసం 20,000 రూపాయల వేతనంతో ప్రతి ప్రైవేట్ స్కూల్లో వీళ్ళని ఫుల్ఫిల్ చేయాలి. ఎందుకంటే ఈ తప్పు మీదే. మీరు పీఈటీకి సంబంధించిన కాలేజీలకేమో పర్మిషన్లు ఇచ్చిండ్రు, అక్కడ చదువుకోమంటారు. అక్కడ చదువుకున్నాక వీళ్ళు బయటకు వస్తేనేమో ఇక్కడ ఉద్యోగాలు లేవు, సరైన వేతనం లేదు, పైగా ఏజ్లో వచ్చి పెళ్ళం పిల్లలు వచ్చే వరకు వీళ్ళు ఆగమవుతాను, ఏదో ఒక పని చేయలేక ఏదో ఒక వ్యసనానికి గురై ఆగమైపోతాను. కాబట్టి అసలు మీరు ముందు కాలేజీలు ఎందుకు పెడతాను? ఒక ఈ కాలేజే కాదు, ఇంకో పీఈటీ కాలేజీలనే కాదు, బీఈడీ కాలేజీలు కావచ్చు, డిఈడి కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఇవన్నీ కూడా లెక్కకు మించి కాలేజీలు పెడతాను, లెక్కకు మించి విద్యార్థులు చదువుకొని బయటకు వస్తాను, బయటకు వచ్చిన వాళ్ళకేమో ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. కాబట్టి ఇదంతా ప్రభుత్వ వైఫల్యమే. కాబట్టి ఇప్పటికైనా దీన్ని సక్రమంగా ఒక పీఈటే కాదు ఆల్ రంగాలను, అన్ని రంగాలను, అన్ని విద్యా సంస్థల్లో ఉన్న ప్రతి విభాగంలో కూడా లెక్కకు మించి చదువుతున్నారు, అది మంచిదే. కానీ మరి వాళ్ళకి బయటకు వచ్చిన వాళ్ళకు ప్రైవేట్ రంగాలను ప్రభుత్వ రంగాలను జాబ్ కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంది. దీన్ని మీరు గుర్తుపెట్టుకొని, ఇది ఒక భరత్ బాధ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక పీఈటీల బాధ కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఈడి చదివిన వాళ్ళు కావచ్చు, బీఈడి చదివిన వాళ్ళు కావచ్చు, అనేక చదువులు చదివిన వాళ్ళ బాధ ఇది. దీన్ని గుర్తుపెట్టుకొని మరి ముఖ్యమంత్రి గారు దీనికి పరిష్కారం చూపుతారని అనుకుంటున్నాం. 80,000 మంది పీఈటీలు ఉన్నారట, 16,000 ఖాళీలు ఉన్నాయట ప్రైమరీ స్కూల్లో, వాటిని నింపే బాధ్యత మీరే అని మరొకసారి మేము న్యూస్ తరపున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు భారత్ జీవితం ఆగమైపోతుందంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఇది నాలాంటి నిరుద్యోగ పీటీలు చాలా మంది ఉన్నారు సార్, ఊర్లలో ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి కూడా ఎక్కడో ఒక్కడ తల ఉంచుకొని ఏదో ఒక హోటళ్లలో చేసుకొని కూడా బతుకుతున్నారు. కారణం ఏందని చెప్పి అంటే ఇంట్లో పొజిషన్ లేదు, పరిస్థితులు బాగలేవు, ఏ రకంగా చేయాలని చెప్పి అని విద్యార్థులు తహతహలు ఆడుతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఒక యూనిటీ లేక ఇప్పుడు సార్ ఒక దగ్గర మీటింగ్ పెట్టాలంటే దగ్గర ఒక 10,000 కావాలి. ఒక నిమిషం సార్, ఒక 10 మంది వచ్చేసి మాట్లాడాలంటే 100 మంది ఒక దగ్గర జాయిన్ కావాలంటే ఒక ఊర్లలో నుంచి ఇప్పుడు సపోజ్ ఆదిలాబాద్ ఉన్నది, నిజామాబాద్ ఉన్నది, కరీంనగర్ ఉన్నది, ఉమ్మడి మెదక్ ఉన్నది,
నల్గొండ ఉన్నది, ఖమ్మం ఉన్నది. ఇన్ని జిల్లాల నుంచి ఒక దగ్గరికి వచ్చేసి ఒక దగ్గర పోగు చేయాలని చెప్పేట మనుషులకి మా వల్ల కాదన్న 100 రూపాయలు కావాలి, 200 కావాలి, 300 కావాలి, ఇంట్లో పరిస్థితులే బాగాలేవు, మెడికల్ రామని చెప్పని. ఎస్పెషల్లీ మా పీఈటీలో ఉన్న యూనిటీ లేక పరిస్థితులన్నీ ఆగమైపోయి రాలేకపోయినారు సార్, అంతేగాని వేరే భరత్ బాధను మాట్లాడుతున్నా సార్. భరత్ బాధను పట్టించుకొని దీనికి పరిష్కారం చూపాలని ప్రభుత్వాలను మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రభుత్వాల నిర్లక్ష్యాలు ఇవన్నీ.